ఏంటి సుబ్బయ్యమ్మ గారు? నా పేరు అదేం కాదు. ఓకే ఓకే ఓకే, పేర్లే ఉంది కానీ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు? అభ్యంతరం అయితే చెప్పక్కర్లేదు. అసలే మహానగరం, పైగా లౌక్యం బాగా తెలిసిన దానివి, అందులోనూ చూడ్డానికి ఎర్రగా బుర్రగా హైబ్రిడ్ టమోటో పండ్లా ఉన్నావు. ఎవరికైనా ఒంటరిగా దొరికావనుకో, లట్టుకుని నోట్లో వేసుకుని కసుక్కుని కొరికేస్తాడు. కాబట్టి మన ఇద్దరం కలిసి ఒకే రూమ్ లో అడ్జస్ట్ అయిపోదాం అని నేను చస్తే అడగను. వస్తే బాగుంటుంది. నాకు మీతో రావటం అసలు ఇష్టం లేదు, కానీ వస్తా. भैया तुमने मेरा बेटा का जन्म बचाया। ये पायस खाओ। आओ, बस 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 बहन जी. दादा ये रसगुल्ला खाओ। మీ బెంగాలీ వంటకాలు చాలు కానీ వెళ్ళండి, వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. ఓకే బహన్ జీ, థ్యాంక్ యూ. ఇదిగో మీకోసం చేపల పులుసు తయారు చేశాను, తినండి. ఓ చాలు చాలు. అది సరే, వీడందరూ నన్ను దాదా దాదా అంటున్నారు. ఇందాక నేను ఫైట్ చేశాను, అది దాని తాలూకు ఎఫెక్టా? అదేం కాదు, దాదా అంటే బెంగాలీలో అన్నా అని అర్థం. ఓహో, నేను దాదానే, నన్ను అందరాలుగా పిలుస్తారు. నీ పేరు చెప్పుకొని బెంగాలీ ఫుడ్డే కాకుండా అచ్చమైన ఆంధ్ర ఫుడ్ కూడా తినేసాం. వస్తావు నాయనా? మంచిది. అమ్మా, నువ్వేమో మంచి పలకబారిన బంగినపల్లి మామిడి పండులో ఉన్నావు. తనేమో మంచి పదును మీద ఉన్న శాఖలో ఉన్నాడు. అట్ ఎనీ టైం ఏమైనా జరగచ్చు. పెద్దండి ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. మంచి బంగినపల్లి మామిడి పండు చాకు. అబ్బా, వంటలు చాలా బాగున్నాయి. అన్నం తిన్న తర్వాత నాకు మంచి పండు తినటం అలవాటు. ఇంట్లో మామిడి పండు ఏమైనా ఉందా? చాకు నా బ్యాగ్ లో ఉంది. పద్మావతి, బయట ఇంత సరిగా ఉంటే ఇక్కడెందుకు పడుకోవడం? నువ్వు లోపలే పడుకోవచ్చుగా, తప్పేంటి? ఈ పడక నా కోసం కాదు, తమరి కోసం. గుడ్ నైట్. మామిడి పండు కావాలా? నాకు అలవాట్లేదు. మంచి బంగినపల్లి మామిడి పండు చాకు. అవును, అర్ధరాత్రి ఎటో వెళ్ళినట్టున్నారు? నేనా? అర్ధరాత్ర? భలే వరే, ఇక్కడే కుంభకర్ణులా పడుకున్నాను. నేనేం అమాయకురాలి కాదు, మీరే చెప్తే అది నమ్మేయడానికి. మీరు వెళ్ళడం నేను చూశాను. చూసారా? అయితే వెళ్ళుంటాను. అదేంటండి, మీకు తెలియకుండానే మీరు వెళ్తారా? అవునండి, నాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది. స్లీప్ వాక్. అయ్యో పాపం. అవును పాపం. అలా నిద్రతో నడిచి వెళ్ళి ఎంతో మంది అమ్మాయిల జీవితాల్ని ఫినిష్. అదే కదా మన వీక్ పాయింట్. అన్నట్టు అదే రాత్రి నేను మిమ్మల్ని ఏమీ లేదు కదా. అమ్మయ్య, మీరైనా క్షేమంగా సెలవుతలా ఉంటే నాకు అంతే చాలు. వస్తున్నా. ఎవరండి? ప్రకృతి పిలిచింది. అమ్మో, ఈ కాలంలో ఎవరెలాంటి వాళ్ళో నమ్మలేకపోతున్నాం. అయినా నాకేంటి భయం, లౌక్యం తెలిసిన దాన్ని. నేను వెళ్ళొస్తానండి. మీరెక్కడికి వెళ్తున్నారో నాకు అనవసరం, కానీ ఎక్కడికి? నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ గుడికి. నేనేం మీతో రావటం లేదు. థ్యాంక్స్, కానీ గుడికి వస్తున్నాను. పద్మా, ఎందుకు ఏడుస్తున్నావు? పద్మా, అసలు కాదు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు?
ఎవరైనా చూస్తే నేను ఏదో చేశాను అనుకుంటారు. ఏమైంది చెప్పు. వాసు తప్పిపోయింది ఇక్కడే. వాసు అంటే వాసుకి 2 ఏళ్ళ 5 ఏళ్ళ 25 ఏళ్ళు. 25 ఏళ్ల బడుద్దాయి వెధవ. ఇదిగో వాసుని వెదవా గిదవా అని ఇంకొక మాట అన్నావంటే అన్ను. ఇంతకీ వాసు గారు ఎవరు? నేను వాసు కాబోయే భార్యాభర్తలం. భార్యాభర్తలం. ఓహో, నీ స్టోరీ ఏదో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. లెంగ్త్ ఎక్కువ పర్వాలేదు, కొంచెం డీటెయిల్డ్ గా చెప్తావా? చెప్తాను. 7 జన్మల బంధం మాది. అంత గాఢంగా ప్రేమించుకున్నాం. తన దనకాపల్లి, మాది పక్కనే ఉన్న తాళపాలెం. అందరి ప్రేమికుల్లాగే మా ప్రేమ కూడా ఎన్నో అడ్డంకులు అవాంతరాలు. మా పెద్దవాళ్ళు మా ప్రేమను అర్థం చేసుకోలేకపోయారు. అయినా వాళ్ళ మూర్ఖత్వానికి మా ప్రేమను బలికాన్ని వదలుచుకోలేదు. ప్రపంచమే తలకిందులైనా, ప్రళయమే ముంచుకొచ్చినా ఎదురు నిలిచి పవిత్ర ప్రేమకు చిహ్నాలుగా మిగిలిపోదాం అనుకున్నాం. అందుకే గుండెని రాయి చేసుకుని కన్నవాళ్లను వాళ్ళ మూర్ఖత్వాన్ని కూడా వదిలేసి ఇద్దరం హౌరామేలెక్కి ఇక్కడికి చేరుకున్నాం. అమ్మవారి సమక్షంలో మా ప్రేమకు నిర్వచనంగా పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నాం. అంతేనండి, అంతే. పెళ్లి రసీదు తెస్తానని నన్ను ఇక్కడ ఉండమని పాపంతోనట్టు వెళ్ళాడు. అవి దేవి నవరాత్రులు కావడంతో గుడి మొత్తం ఒకటే సందడి, ఒకటే జనం. ఆ జనంలో తనెటో తప్పిపోయాడు. ఇది ఎంత బలీయమైంది. అవును పద్మ, ఆ వాసుని నుంచి పారిపోయినప్పుడు, సారీ పాపం తప్పిపోయినప్పుడు అతని దగ్గర నీకు సంబంధించిన ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. నా 7 వారాల నగలు తన దగ్గరే ఉన్నాయి. అనుకున్నాను. పాపం వాటిని మొయ్యలేక ఎన్ని అవస్థలు పడుతున్నాడో ఏమో. పాపం నా కోసం ఎక్కడెక్కడ వెతుకుతున్నాడో ఏమో. అవును పాపం. ఇంకటి పాపం, వాడు నీకు హాతి చేసి నీ 7 వారాల నగలతో ఎప్పుడో ఉడాయించేస్తుంటాడు. ఆయన అలాంటి వెధవుతూ. ఇదిగో వాసు గురించి ఇంకొక మాట అన్నావంటే. వాసు నిప్పు తెలుసా? తెలీదు. నన్ను ఒక్కసారైనా తాకరు కూడా తాకలేదు. తాకడు పెట్టుకోవడానికి 7 వారాల నగలు ఉండగా నిన్ను తాగాల్సిన అవసరం ఏం చెప్పు. ఏమైనా వాసుగారి బుర్ర నిన్ను ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు పవిత్ర ప్రేమ మీద. వాడు ఎందుకు వస్తాడు? నా మాట విని నువ్వు మీ ఊరు జంప్ అయిపో. ఇంకా వాడి మీద పిచ్చిపోలేదు అనుకో, పక్కనే గంగానది ఉంది, అందులో జంప్ అయిపో. నీ బోర్డు సలహా నాకే ఒక్కర్లేదు. ఏంటి పద్మావతి, కాలనీలో అందరూ కృష్ణాష్టమి హడావుడిలో ఉంటే నువ్వేంటి తీరిగ్గా పెట్టి ఓపెన్ చేసావు? నువ్వు వాసు గురించి చెప్తే నమ్మలేదుగా. కొంపదీసి ఇప్పుడు నమ్మించే ప్రోగ్రాం పెడతావా ఏంటి? నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకేం లేదు, కానీ నమ్మిస్తాను. సరే గాని పద్మావతి, ఈ సదరు వాసు అనేవాడు ఏం చేస్తుండేవాడు? రికార్డింగ్ డాన్స్. రికార్డింగ్ డాన్స్. ఓహో, అనుకున్నాను. అందుకునేనా నీ చేతి రాంగ్ స్టెప్ వేయించాడు? రాంగ్ స్టెప్ ఏం కాదు, కరెక్ట్ స్టెప్లే. అసలు నిజం చెప్పాలంటే వాసుకి ఏ హీరో వేషం కడితే అచ్చు ఆ హీరోల స్టెప్ వేసేవాడు. అసలు సినిమాలో చేరుంటే ఎంత పెద్ద హీరో అయ్యేవాడో తెలుసా? పాపం ఇప్పుడు ఆ పని మీదే నీ 7 వారాల నగలతో చెన్నై చెక్కేస్తుంటాడు. ఏం కాదు, నువ్వెప్పుడు వాసు గురించి ఇలాగే చెప్తావు. వాసు ఎంత ఘాటుగా ప్రేమించాడో ఈ ఉత్తరాలు చదువు. అబ్బో, చాలా ఘాటు ప్రేమ. ముక్కు పుడలు అదిరిపోతున్నాయి. నువ్వే వెగతాళి చేయక్కర్లేదు వాసుని. ఈ ఉత్తరం చూడు, రక్తంతో రాశాడు తెలుసా? ఎవరిని మర్డర్ చేసి? కోడినా మేకనా అని. అదే మరి, తన రక్తంతో రాశాడు తెలుసా? చూడు. అబ్బో, అంత కలర్ ఇచ్చాడేంటి? దాంతో నువ్వు మనసు పారేసుకున్నావా? నేనే ఉత్తునే మనసు పారేసుకోలేదు. నా గురించి కవిత్వం రాశాడు తెలుసా? ఆహా, గురువు గారికి అంత టాలెంట్ ఉందేంటి? ఏం రాశాడు? నాకు సిగ్గేస్తుంది, నువ్వే చదువు. అబ్బా, నాకెందుకమ్మా అంత అదృష్టం? నువ్వు చదివి వినిపించు, తరిస్తా. ప్రియాతి ప్రియమైన పద్మావతికి నిన్ను చూడగానే నేనేంటో అయిపోయాను. నాకేదో వచ్చేసింది. ఇంకేం వస్తే మాయరోగం వస్తాయి. అదే మరి ఎగతాళి అవుతున్నది. నేను చదివేది నువ్వు అంతే. చదువు. పద్మావతి పద్మావతి, నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. దాంతో నీ పని అయిపోయింది, అదో గతి. రామకృష్ణ గారు, లేకపోతే ఏంటి? కోతి గీత రాశాడంటే అది కవిత్వం కాదు, కపిత్వం. చేతరాత్రులు వాడు. భాష గురించి నీతో చెప్పడం నాది బుద్ధి తక్కువ. అరే ఏదో జోక్ మాట్లాడదు ప్లీజ్. కదా, ఆ మాత్రం కోపం వస్తుంది. ఏదో జోక్